ఫస్ట్ అయితే కళ్యాణ్ జ్యువెలరీ అండ్ జ్యువెలరికాస్ కి వెళ్ళాము. అక్కడైతే ఒక 10 నెలలు కట్టాలండి స్కీమ్. ఫైనల్ గా 11 months తర్వాత నియర్లీ 60,000 వరకు సేవ్ అయిందండి. ఫైనల్ గా నేను ఇదైతే సెలెక్ట్ చేశాను. హలో అండి, వెల్కమ్ టు అర్జునాక్స్. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, నేను లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా జ్యువెలరీ తీసుకున్నానని. సో నేను ఏం జ్యువెలరీ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అండ్ ఈ జ్యువెలరీ తీసుకోవడం వల్ల నేను ఎంత సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కొంచెం నాకు ఇవ్వండి, అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. నేనైతే ఈ జ్యువెలరీని గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ మేము ఫిక్స్ అయ్యాము ఏదైనా కొంచెం జ్యువెలరీ తీసుకుందామని. సో ఎలా తీసుకుందామని నేను యూట్యూబ్ లోనే చూసాను చాలా వీడియోస్. సో చూసినప్పుడు గోల్డ్ స్కీమ్ అయితే బెటర్ అనే నాకు అర్థమైంది. సో అందుకనేసి నేను వినయ్ వెళ్ళి ఒక 2-3 షాపులు తిరిగాం. ఎలా ఉంటుంది స్కీమ్, ఎన్ని మంత్స్ ఉంటుంది స్కీమ్, ఎంత కట్టాలి అనేది అన్ని డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఫస్ట్ అయితే కళ్యాణ్ జ్యువెలరీ అండ్ జ్యువెలరికాస్ కి వెళ్ళాము. అక్కడైతే ఒక 10 నెలలు కట్టాలండి స్కీమ్. కానీ దాని మీద మనం ఇప్పుడు 10 నెలలు కట్టేసాము, వెళ్ళి ఒక ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటాము. తీసుకునేటప్పుడు దాని మీద 7% వేస్టేజ్ ఉంటేనే తీసుకుంటాం. 7% కన్నా ఎక్కువ అయింది అనుకో, సో ఆ ఎక్కువైన అమౌంట్ ని మళ్ళీ మనం పే చేయాలన్నమాట. సో అది నాకు ఎందుకు కొంచెం నచ్చలేదు. థర్డ్ గా నేను సిఎంఆర్ కి వెళ్ళాను. సిఎంఆర్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 11 months స్కీమ్ కట్టాలి. మొత్తం స్కీమ్ అయిపోయాక మన ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు అది ఏ ఆర్నమెంట్ అని తీసుకుని దాని మీద ఎంత వేస్టేజ్ అయినా ఉండని, ఎంత కూలి తరుగు ఎంతైనా ఉండనివ్వండి, మనం ఆ ఆర్నమెంట్ తీసుకోవచ్చు. సో ఇంకెలాంటిది మనం పే చేయాల్సిన అవసరం లేదు. దాని మీద ఏదైనా స్టోన్స్ ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం పే చేయాలి ఆబ్వియస్ గా. ఇంకా ఈ స్కీమ్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ స్కీమ్ ని మినిమం 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని 1 lakh దాకా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది మన బడ్జెట్ ని బట్టి. సో ఎవ్రీ మంత్ ఇంత పే చేస్తుంటే, ఈ మంత్ నేను ఒకవేళ 5,000 పే చేశాను అనుకోండి, ఈ 5,000 కి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుందో అది మన అకౌంట్ లోకి వెళ్ళిపోతుంటది. మనీ వెళ్ళదు, ఆ ఎన్ని గ్రామ్స్ అనేది అది మన అకౌంట్ లోకి వేసిస్తూ ఉంటాం అనమాట. సో 5,000 కట్టుకుంటూ వెళ్ళామనుకో, ఎవ్రీ మంత్ ఆ గ్రామ్స్ అన్ని వెళ్తా ఉంటాయి మన అకౌంట్ లోకి. లాస్ట్ మనం ఐటమ్ తీసుకునేటప్పుడు ఎన్ని గ్రామ్స్ అయితే మన అకౌంట్ లో ఉంటాయో అన్ని గ్రామ్స్ కి మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు. వితౌట్ ఎనీ వేస్టేజ్, ఏమంటారు, కూలీ తరుగు లేకుండా తీసుకోవచ్చు అనమాట. సో మేమైతే 22,000 నుంచి స్టార్ట్ చేసాము. 22,000 పే చేయాలని. ఫస్ట్ ఏమనుకున్నాం, 20,000 పే చేద్దాం అనుకున్నాము. ఇంకో 2,000 ఏంటంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాము. వాళ్ళు ఏమన్నారంటే, సిల్వర్ మీద నార్మల్ గానే ఎలాంటి కూలీ తరుగు ఉండదు, అలాంటిది మీరు ఎందుకు పే చేయడము, వేస్ట్ అవుతుంది, మీకు కావాలంటే డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి, సిల్వర్ అయితే గోల్డ్ కే పెట్టుకోండి అన్నారు. సో అందుకనేసి సరే పోనీలే, ఒక 2,000 పెరుగుతూ ఉంటుంది కదా అనేసి 22,000 మేమైతే పే చేసాం. ఎవ్రీ మంత్ 11 months పే చేయాలన్నమాట. మనకు కావాలనుకుంటే ముందుగా వెళ్ళి, అంటే 11 months తర్వాతే ఆర్నమెంట్ తీసుకునే 11 months తర్వాతే, కాకపోతే ఒక 2-3 months ముందుగా వెళ్ళి మనకి కలెక్షన్ గా నచ్చినట్లయితే ఆ పర్టికులర్ ఐటమ్ నాకు ఇది నచ్చింది, నాకు ఇది కావాలి పక్కన పెట్టండి అంటే వాళ్ళు పక్కన పెడతారు. మనం ఇంకా 11 months అయిపోయాక ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు. లేదా మనకి ఏదైనా డిజైన్ నచ్చింది అనుకో, అది వాళ్ళకి చూపిస్తే, కాకపోతే దీన్ని కొంచెం ముందుగా పెట్టాలన్నమాట. ఒక 3-4 నెలల ముందే వాళ్ళకి చూపించామనుకో ఈ ఆర్నమెంట్ కావాలని, వాళ్ళు డిజైన్ చేసి మొత్తం మేక్ చేసేసి ఇస్తారనమాట మనకి. సో అలా కూడా ఫెసిలిటీ ఉంది సిఎంఆర్ లో. మేమైతే అట్లా నాకేం లేదు, అంటే ఇలాంటి జ్యువెలరీ తీసుకో అని ఏం లేదు నాకు. జస్ట్ కట్టాలి, దానికి ఏ ఆర్నమెంట్ అయితే వస్తుందో అది తీసుకున్నాం అయితే ఫిక్స్ అయ్యాము. మేమైతే టోటల్ గా 11 months పే చేసాము. ఎవ్రీ మంత్ 22,000 పే చేసాం. ఎందుకు ఇంత ఎక్కువ అమౌంట్ పే చేసామంటే, ఇనిషియల్లీ చెప్పాలంటే మా దగ్గర ఎలాంటి గోల్డ్ లేదండి. సో ఎవ్రీ ఉమెన్ కి, మ్యారీడ్ ఉమెన్ కి ఖచ్చితంగా నల్ల పూసలు అనేది మ్యాండేటరీ అనమాట. సో నల్ల పూసలు తీసుకోవాలి. అలానే మెడకి ఏదైనా నెక్లెస్ ఉంటే బాగుంటది కదా, సో అది తీసుకోవాలి. అండ్ చెవులకి నాకున్నది ఇదే, ఈ ఒక్క కమ్మలే అనమాట. సో ఒక జత కమ్మలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇంత అమౌంట్ పే చేశాను. సింపుల్ గా వచ్చినా పర్లేదు, నాకు ఈ 3 items కావాలి నేను పే చేసిన అమౌంట్ లో అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో ఈ 3 items తీసుకోవడానికి నేను ఇంత ఎక్కువ అమౌంట్ పే చేశాను అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర కానీ బల్క్ అమౌంట్ ఉంది, ఇప్పటికిప్పుడు గోల్డ్ కొనుక్కోవాలంటే మీరు వెళ్ళి డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోండి. లేదు నా దగ్గర మనీ ఉంది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు తరుగు కూలీలు అన్ని ఉండవు కదా, సో అక్కడ మనకి చాలా మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. నేనైతే నేను ఇంత అమౌంట్ కట్టాను, ఎవ్రీ మంత్ 22,000 కట్టాను కదా, నాకు నియర్లీ ఫైనల్ గా 11 months తర్వాత నియర్లీ 60,000 వరకు సేవ్ అయిందండి. ఎంతైనా ఇప్పుడు 60,000 సేవ్ అయినట్టే కదా. 60,000 మళ్ళీ మనం ఇంకొక సవర్ ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఎలా అంటే, నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, పూసల దండ తీసుకున్నాను. దానికి వాళ్ళు నాకు 2 grams వేసారండి తరుగు కూలి. ఎందుకంటే నక్షి వర్క్ కదా, ఎక్కువ మేకింగ్ చార్జెస్ ఉంటాయని 2 grams వేసారు.
నేను కానీ స్కీమ్ పే చేస్తుంటే ఆ 2 గ్రామ్స్ నాకు సేవ్ అయ్యేది. సో అలా నాకు ఈ గోల్డ్ మీద నాకు చాలా అమౌంట్ అయితే సేవ్ అయింది, నియర్లీ 60,000 సేవ్ అయింది. సో నేనైతే మీ అందరికి సజెస్ట్ చేస్తాను, ఒకవేళ గోల్డ్ తీసుకోవాలి, కొంచెం లేట్ అయినా పర్లేదు, మనీ సేవ్ చేసుకుంటూ గోల్డ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్కీమ్ అయితే పే చేసుకోండి, స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే నేను కట్టిన మొత్తం అమౌంట్ కి నాకు 48 గ్రామ్స్ వచ్చాయి, అంటే నియర్లీ 6 సవర్లు అనేది నా అకౌంట్ లోకి వచ్చింది. సో నేను ఇప్పుడు 6 సవర్లకి ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఫస్ట్ వెళ్ళి చూసింది ఏంటంటే నల్ల పూసలు. సో ఖచ్చితంగా మ్యారీడ్ ఉమెన్ కి అయితే నల్ల పూసల దండ ఉండాలి కదా. సో సింపుల్ గా ఏ డ్రెస్ మీదకైనా శారీ మీదకైనా బాగుంటుందని 8 గ్రామ్స్ లో, 8 కూడా లేదు, నియర్లీ 7 పాయింట్ సంథింగ్ గ్రామ్స్ అనమాట. ఇది తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అన్ని కేడిఎం అనమాట, కేడిఎం లోనే వస్తుంది గోల్డ్. సో ఇది 7 పాయింట్ సంథింగ్, అంటే నియర్లీ 8 గ్రామ్స్ ఉంది. ఫస్ట్ నేను తీసుకున్నది అయితే ఇది. మొత్తం నాకు వచ్చింది 48 గ్రామ్స్ కదండి, 48 లో 8 గ్రామ్స్ ఇదే వెళ్ళిపోయింది. ఇంకేంటంటే ఓకే, ఇంకా మిగతా 40 గ్రామ్స్, ఈ 40 గ్రామ్స్ కి ఏదైనా నెక్లెస్ తీసుకుందాం అనేసి చాలా నెక్లెసెస్ చూసానండి అక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి, అన్ని కలెక్షన్ అయితే చాలా బాగుంది. కానీ ఫైనల్ గా నేను ఇదైతే సెలెక్ట్ చేశాను. వినయ్కి ఇంకొకటి నచ్చింది, అదైతే మొత్తం ఏంటంటే మొత్తం స్టోన్స్ అనమాట, అక్కడ పార్ట్ అంతా స్టోన్స్, కానీ స్టోన్స్ కి ఎక్కువ మనీ అయిపోతుంది అనేసి ఓకే ఇదైతే కొంచెం మన బడ్జెట్ లో వస్తుంది అనేసి ఈ లాకెట్ ఏమంటారు, ఈ నెక్లెస్ అయితే తీసుకున్నాను. నెక్లెస్ లో ఇక్కడ అమ్మవారు వచ్చింది. నేనైతే ఫస్ట్, అంటే నేను తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీలో ఖచ్చితంగా ఏదైనా దేవుడు ఉంటే బాగుంది అనుకున్నాను. సో ఎలానో అమ్మవారు వచ్చారు. ఇంక ఇలానే ఇక్కడ ముత్యాలు, వీటిని ఏమంటారు, గ్రీన్ బీడ్స్ అనుకుంటా, ఇవి యాడ్ చేశారు. ఇవన్నీ చిన్న చిన్న ముత్యాలు, ఇవి పెద్ద పెద్ద స్టోన్స్ అనమాట. వీటికే కొంచెం నాకు ఎక్కువ కాస్ట్ అయింది. అండ్ ఇది పింక్, ఇది గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. ఈ చుట్టూరు కూడా చిన్న చిన్న స్టోన్స్. ఇక్కడైతే చూడండి నెమలి ఎంత బాగుందో డిజైన్, నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక నెమలి, ఇక్కడ ఒక నెమలి, ఇక్కడ ఒకటి, ఇవి మామూలు ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఇది ఏంటంటే నెక్లెస్ కాకపోతే వి షేప్ లో ఉంటుంది, శారీ మీదకి పెట్టుకోవచ్చు, డ్రెస్ మీద కూడా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను. ఇది తీసుకున్నాక ఇంకా నాకు 3 గ్రామ్స్ గోల్డ్ మిగిలిందండి. సో ఆ 3 గ్రామ్స్ కి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. అంటే ఈ నెక్లెస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకోవాలని. ఇక్కడ అమ్మవారు ఉంది కదా, సో దీంట్లో కూడా అమ్మవారు ఉంది, అలానే కింద ముత్యం వచ్చింది, అలానే పచ్చల కెంపులు వచ్చినాయి. సో మ్యాచ్ అయిపోతుంది అని ఇవి తీస్తాను. ఇవి జస్ట్ నాకు 3 గ్రామ్స్ కే వచ్చేసాయి. సో ఈ విధంగా నేను పే చేసిన దానికి 48 గ్రామ్స్ వచ్చాయి. 48 గ్రామ్స్ కి నేను గోల్డ్ తీసేసుకున్నాను. ఇంకా ఫైనల్ గా లాస్ట్ లో ఎట్లా జిఎస్టీ పే చేయాలి, 1,03,000 కంపల్సరీ పే చేయాలి. అలా పే చేసేసి ఈ స్టోన్ కాస్ట్ నాకు పడింది కొంచెం, ఈ స్టోన్స్ కి పే చేసి జిఎస్టీ పే చేసేసి వచ్చేసాను. సో ఇప్పుడైతే స్కీమ్ కొంచెం చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇంకా బెటర్ గా ఉంది స్కీము. ఇంతకు ముందు స్కీమ్ ఎలా అనుకో, ఎవ్రీ మంత్ మనకి ఈ రోజు కట్టాను అనుకోండి, ఈ రోజు ఎంత గ్రామ్స్ అయితే వస్తే అది నా అకౌంట్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ మంత్ పే చేశాను, ఆ రోజు ఎంత ప్రైస్ ఉందో అది అమౌంట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు అట్లా కాదు, ఈ రోజు నేను పే చేశాను అనుకోండి, ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఈ 11 మంత్స్ కూడా అదే రేట్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో అదైతే కొంచెం బెనిఫిట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే డే బై డే మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీని ద్వారా ఇంకా మన అమౌంట్ కొంచెం మిగులుతుంది అని అనిపిస్తుంది. సో మీరు కానీ ఇట్లా మనీ సేవ్ చేసుకోవాలి, గోల్డ్ కొనుక్కోవాలనుకోండి, గోల్డ్ స్కీమ్ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి, నా సజెషన్ ఇది. సో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.